పోలీసుల సరెండర్ లీవ్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. టీఏ బిల్లులు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన విధంగా 7 రోజులు కాదు 15 రోజుల వాళ్ళ టీఏ బిల్లులు చెల్లించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆరోగ్య భద్రత డబ్బులు విడుదల చేయాలని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రిటైర్ అయిన పోలీసులకు సంబంధించిన డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని, హోంగార్డులకు ఇచ్చిన మాట ప్రకారంగా బేసిక్ పే వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మన సంగారెడ్డి జిల్లా ఇది కూడా ఒకసారి చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రం అంతా గట్లే ఉంది, కాకపోతే మనం సంగారెడ్డి ప్రెస్ వాళ్ళం కనుక, సంగారెడ్డి ప్రజాప్రతినిధులం కనుక ఈ జిల్లా పరిస్థితి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2022లో 6429 కేసులు అయినాయి, 6429. ఇప్పుడు 2024 అయిపోయింది కదా మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్. 2024లో ఎన్ని కేసులు అయినాయి అంటే 7563, అంటే 1000 కేసులు పెరిగినాయి. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగితే కేసులు తగ్గాలనా కేసులు పెరుగుతాయా? 7563 కేసులు అయినాయి. అంటే 2022 చూసినప్పుడు 24కు 1000కి పైగా సంగారెడ్డి జిల్లాలో కేసులు పెరిగినాయి. అంటే ఏమైంది? ఎందుకు పెరుగుతా ఉన్నాయి కేసులు? పోలీసులు అక్రమ కేసులు పెడుతుండ్రా? పోలీసుల మీద ఒత్తిడి పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు ఎక్కువ పెట్టిస్తున్నారా? నిఘా విభాగం పనిచేయడం లేదా? ఎస్బీ డిపార్ట్మెంట్ పనిచేయడం లేదా? ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నామా? కారణం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో అత్యాచారాలు 31% పెరిగినాయి పైసా. 2022లో 70, 2023లో 100 మంది మహిళల మీద అత్యాచారం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2024లో 131 అత్యాచారాలు ఈ జిల్లాలో జరిగినాయి. ఎందుకు పెరుగుతా ఉన్నాయి మహిళల మీద అఘాయిత్యాలు? ఎందుకు పెరుగుతా ఉన్నాయి మహిళల మీద అత్యాచారాలని నేను అడుగుతా ఉన్నా. దొంగతనాలు 52% పెరిగినాయి సంగారెడ్డి జిల్లాలో. 52%. ఇంత అన్యాయం ఇది. అప్పుడు గదే పోలీసులు, ఇప్పుడు గదే పోలీసులు కదా. కేసీఆర్ గవర్నమెంట్ లో తక్కువ ఎందుకు, కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కువ ఎందుకు? దొంగతనాలు 2023లో 420 ఉంటే 2024లో 639 దొంగతనాలు జరిగినాయి సంగారెడ్డి జిల్లాలో. ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. హోమ్ మినిస్టరే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రే హోమ్ మినిస్టర్ అంటే ఇది ముఖ్యమంత్రి యొక్క వైఫల్యము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప మా పోలీసుల వైఫల్యం కాదు. ఎందుకు? మరి ఇదే పోలీసులు కదా గతంలో మంచిగా పనిచేసారు, ఇదే పోలీసులు కదా దేశానికి ఆదర్శంగా ఉన్నారు. ఎందుకు పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అవుతా ఉంది? అంటే నిఘా విభాగం చేయాల్సిన పని చేస్తలేదు, ఎస్బీ విభాగం చేయాల్సిన పని చేస్తలేదు. పోలీసులను వాళ్ళ పనిని వాళ్ళని చేయించుకోనియకపోవడం వల్ల, టెక్నాలజీ ఇవ్వకపోవడం వల్ల, నిధులు విడుదల కాకపోవడం వల్ల మన రాష్ట్ర పోలీస్ విభాగం దెబ్బతింటా ఉంది. దొంగతనాలు 52% పెరిగినాయి పైసా. ఇక దోపిడీలు అయితే 112% పెరిగినాయి. డబుల్ కంటే ఎక్కువ. 2022లో 9 దోపిడీలు, 2023లో 17 దోపిడీలు, 2024కు వస్తే సంగారెడ్డి జిల్లాలో 36 దోపిడీలు జరిగినాయి. 36, 112% పెరిగినాయి దోపిడీలు. అదేవిధంగా గంజాయి కేసులు 2023లో 11 గంజాయి కేసులుంటే 2024లో 34 గంజాయి కేసులు అయినాయి. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక గంజాయి విచ్చలవిడైపోయింది రాష్ట్రంలో. ఎక్కడ పట్టి అక్కడ గంజాయి దొరుకుతున్నది. గుడుంబ గంజాయి అడ్డాలైపోయినాయి. దాంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఇవాళ 2023లో 11 కేసులు పోయి 2024లో సంగారెడ్డి జిల్లాలో 34 గంజాయి కేసులు అయినాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయిని నివారించింది, నిఘా పెంచింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక గంజాయిని పెంచి పోషిస్తున్నది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, మీ ఎస్పీ గారు చెప్పిన లెక్కలే, మీ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన లెక్కలే నేను చెప్తున్నా. నేనేమి నా సొంత కవిత్వం చెప్తలేను. పోయిన సంవత్సరం లెక్క, ఈ సంవత్సరం లెక్క తీసి మీ ముందు పెడతా ఉన్నాను నేను. సైబర్ క్రైమ్లు సంగారెడ్డి జిల్లాలో 2022లో 217 సైబర్ క్రైమ్లు, 23లో 323 సైబర్ క్రైమ్లు, 2024కు వస్తే 793 సైబర్ క్రైమ్లు అయినాయి.
అంటే డబుల్ ట్రిబుల్ అయిపోయినాయి సైబర్ క్రైమ్స్. అప్పుడేమో సైబర్ కంట్రోల్ వింగ్ ఉంటుండే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించిన 1930 గురించి స్కూళ్ళల్లో, కాలేజీల్లో, కాలనీల్లో రెగ్యులర్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. ఒక సంగారెడ్డి జిల్లాలో సైబర్ క్రైమ్స్ 400% పెరిగింది, 400 times. ఈ రకంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిని ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఈరోజు ఈ రాష్ట్రంలో. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఒక భరోసా, ఒక నమ్మకం, షీ టీమ్స్ పెట్టి మహిళలకు రక్షణ కల్పించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇవి మన कम्युनल राइट्स इसके पहले कभी भी नहीं हुआ. एक साल में 10 कम्युनल राइट्स हो गए तेलंगाना में. अपने जिला दौलताबाद में भी हुआ, यहाँ पर कम्युनल राइट, संगारेड्डी जिले में भी कम्युनल राइट हुआ, बासरा में हुआ, वनपर्ती में हुआ, जयनूर में हुआ. मुझे ये समझ में नहीं आता, परसों वीडियो फुटेज जो चाहे रिलीज कर रहा, वहां पर संध्या थिएटर का वीडियो फुटेज रिलीज करे, असेंबली में एक तरफ हमारा वीडियो फुटेज रिलीज करें, फिर जयनूर का फोटो वीडियो का क्यों नहीं रिलीज करते, मैं पूछना चाहता हूं. वो भी रिलीज करो ना, मालूम होता. तो ఈ రకంగా కమ్యూనల్ రైట్స్ కూడా పెరిగినాయి రాష్ట్రంలో, మత కలహాలు కూడా పెరిగి ఇవాళ ప్రజలు టెన్షన్లో ఉన్నటువంటి పరిస్థితి కలిగింది. మొత్తంగా ఈ ప్రభుత్వం ప్రజలకు శాంతి భద్రతల్ని అందించడంలో, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది.